వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్ కి నేను ఒక టైటిల్ ఇవ్వడం జరిగింది. పాకిస్తాన్ లో దురందర్ మానియా, పాక్ మీడియా గగ్గోలు అని చెప్పేసి నేను టైటిల్ ఇచ్చాను. ఆ అంశం గురించి మనం మాట్లాడదాం. ఈరోజు దురందర్ 2 కి సంబంధించి నెట్ఫ్లిక్స్ పాకిస్తాన్ లో ముందుగా ఈ సినిమాని రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఒక 1 వీక్ అవుతోంది పాకిస్తాన్ లో నెట్ఫ్లిక్స్ ఈ మూవీని రిలీజ్ చేసి. ఇంకా ఇండియాలో రిలీజ్ కాలేదు. పుత్సాలో ఒక 4 days లో, అంటే June 4th లైక్ దట్ ఆ మూవీ రిలీజ్ కాబోతుంది నెట్ఫ్లిక్స్ లోనే. అయితే ముందుగా పాకిస్తాన్ లో ఈ సినిమాని వదిలే ప్రయత్నం చేశారు. అయితే ఒకసారిగా వదిలిన తర్వాత కొన్ని సంచలనాలు జరిగాయి. మొత్తం నెట్ఫ్లిక్స్ సర్వర్ మొత్తం కూడా క్రాష్ అయిన పరిస్థితి కనిపించింది అక్కడ. అసలు నెట్ఫ్లిక్స్ కూడా ఏం చేయాలో అర్థం కాలేదు. నిజంగా పాకిస్తాన్ లాంటి చోట ఆల్రెడీ దురందర్ని చూశారు. దురందర్ ఎలా ఉందో, ఎన్ని సంచలనాలు చేసిందో చూశారు. ఎంత మొత్తం పాకిస్తాన్ బండారాన్ని మొత్తాన్ని ఇండియా విషయంలో, ప్రతి విషయంలో పాకిస్తాన్ చేసిన అరాచకాలు మొత్తాన్ని బట్టలిప్పి తీసి బజార్లో నిలబెట్టింది ఆ సినిమా. అయినా సరే దురందర్ 1 విషయంలో అంతే, పాకిస్తాన్ ప్రజలు ఆ స్థాయిలో భయంకరంగా ఎన్ని సర్వర్స్ను బ్రేక్ చేసే ప్రయత్నం చేశారు. కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది ఆ సినిమాని చూసే ప్రయత్నం చేశారు. సర్వర్లు బ్రేక్ అయిపోయినాయి, చాలా మంది సర్వర్లు హ్యాక్ అయిపోయినాయి. ఆ స్థాయిలో చేశారు. ఎక్కడ మీకు చూస్తే ఈ మూవీ రూల్స్ లాంటి ఈ సైట్స్ ఉంటాయి, ఇలాంటి సైట్స్ నుంచి కూడా, అనధికారిక సైట్స్ నుంచి కూడా సినిమాని డౌన్లోడ్ పెట్టుకుని మరీ చూశారు వన్ సమయంలో. అలాంటి చూసిన తర్వాత అప్పుడు కూడా పాకిస్తాన్ మీడియా ఇదంతా దాన్ని కొట్టిపారేసింది. అసలు పాకిస్తాన్ ప్రజలు ఎవరు దురందర్ సినిమా చూడట్లేదు అన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేశారు. కానీ అక్కడ మొత్తం డేటా అంతా వచ్చిన తర్వాత అన్ని నోరు మూసి కూర్చున్నారు. ఈ రోజు చూసినట్లయితే దురందర్ 2 విషయంలో కూడా అదే జరుగుతోంది. సో నెట్ఫ్లిక్స్ ఈ రోజు అఫిషియల్ గా రిలీజ్ చేసి నెట్ఫ్లిక్స్ అకౌంట్స్ కూడా హ్యాక్ అయిన పరిస్థితి ఉంది. ఆల్రెడీ మొత్తం కూడా సర్వర్లు కూడా పూర్తి స్థాయిలో బ్లాక్ అయ్యి వాళ్ళు దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకేసారి సినిమా 12 కి రిలీజ్ అవుతుంది అంటే 10 గంటల నుంచే అందరూ కూడా ఆ సినిమాని డౌన్లోడ్ చేసుకోవడానికో, ఆ సినిమాని చూడడానికో నెట్ఫ్లిక్స్ ని చేసుకున్నారు. ఈ క్రమంలోనే మొత్తం కూడా క్రాష్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఆ స్థాయిలో దురందర్ మానియా రిలీజ్ కావకముందే అక్కడ ఎందుకు ఈ సినిమా ఈ స్థాయిలో, సరే ఇండియాలో హిట్ అయింది, ఏదైతే బాలీవుడ్ రూల్స్ ని బ్రేక్ చేసింది, బాలీవుడ్ లో ఇన్ని రోజులుగా దేశం మొత్తానికి నెగిటివ్ గా జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా పెరిఫెరల్ గా టచ్ చేసి, ఏదైతే దావుద్ ఇబ్రహీం మాఫియాకి సలాం చేసి, ఇలాంటి కారణాలతోని పూర్తి స్థాయిలో అసలు ఏం జరిగింది దేశంలో అనేది చూపించే ప్రయత్నం ఏ సినిమా చేయాల. స్పైకి సంబంధించి ఎన్ని రకాల మూవీస్ వచ్చినాయో, పాకిస్తాన్లో అండర్ కవర్ ఆపరేషన్స్ గురించి ఇంకెన్ని వందల మూవీస్ వచ్చాయో మనకు తెలుసు, ముఖ్యంగా బాలీవుడ్ నుంచి కూడా. కానీ ఎప్పుడు కూడా మనం నిజాన్ని మన కళ్ళ ముందు ఉంచే ప్రయత్నం చేయలేదు. జస్ట్ పెరిఫెరల్ గా ఆ సినిమాలాగే చూసాం మనం. ఓకే, సినిమా అంటే ఎలా ఉంటుందో సినిమాలాగే చూసాం. కానీ అలాంటి మొనాటనీని, అలాంటి రొటీన్ని బ్రేక్ చేసింది దురందర్. ఆదిత్యధర్ ఇప్పుడు దాకా బాలీవుడ్ లో దిగ్గజాలం అని చెప్పుకునే డైరెక్టర్లు అందరికంటే తాను ఒక పెద్ద తోపునని ప్రూవ్ చేశాడు. చాలా చిన్న ఏజ్ అతనిది, కానీ అతను ఈరోజు ప్రూవ్ చేశాడు తాను. అసలు ఏం జరిగింది, మొత్తం పాకిస్తాను దేశ విభజన తర్వాత ప్రతి అడుగడుగున ఏదైతే ఇండియాని తొక్కేయడానికో, ఇండియా మీద కక్షగట్టి ఆ స్థాయిలో ఇండియాని టార్గెట్ చేయడానికో పాకిస్తాన్ ఏం చేసింది అనేది కళ్ళకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేశారు ఆదిత్యధర్. ఇంకొకటి ఏంటంటే నిజాలు నిర్భయంగా చెప్పించే ప్రయత్నం చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం కాందహార్ హైజాక్ ఇష్యూ తీసుకున్నా, ఒక పార్లమెంట్ మీద దాడి తీసుకున్నా, నోట్ల రద్దు లాంటి అంశాలు తీసుకున్నా, ఆ టైంలో మన మీద దాడి చేసినప్పుడు అక్కడ ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళు మాట్లాడుకునే మాటలను యాజ్ ఇట్ ఈజ్ గా అదే ప్రపంచానికి చూపెట్టే ప్రయత్నం చేశారు ఆదిత్యధర్, అంత నిర్భయంగా. నిజానికి గతంలో ఏ డైరెక్టర్ కూడా ఇలాంటి ప్రయోగం చేయలే. ఎందుకంటే గతంలో ఇలాంటి జరిగితే అక్కడంతా కూడా ఆ ఫైటింగ్ సీన్స్, వాళ్ళని కాల్ చేసేవి, ఇవే చూపించేవాళ్ళు మొత్తం స్క్రీన్ అంతా రెడ్ కలర్ లో. కానీ ఈ రోజు అక్కడ ఎంత నీచంగా ఇండియా గురించి మాట్లాడారు, ఎంత నీచంగా ఇండియా ఆర్మీ గురించి మాట్లాడారు, ఎంత నీచంగా భారతదేశం గురించి మాట్లాడారు అనేది కళ్ళకు గడినట్టు అలాంటి డైలాగులను కూడా యాజ్ ఇట్ ఈజ్ గా ఇంపోజ్ చేసే ప్రయత్నం చేశారు. సినిమా సగం హిట్ అవ్వడానికి అదే, ఆ ఎమోషన్ పట్టుకునే ప్రయత్నం చేశారు ఆయన. ఆ ఎమోషన్ ని క్యారీ ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేశారు కాబట్టి, ఆ ఇంటెన్స్ చూపించే ప్రయత్నం చేశారు కాబట్టి ఆ సినిమా దేశానికి కనెక్ట్ అయింది. అసలు ఫస్ట్ దురందర్ వచ్చినప్పుడు ఎవరికి ఏదో అనుకున్నారు, తర్వాత ఒక 5 రోజుల తర్వాత నుంచి దాని ప్రభంజనం ఏంటో కూడా స్టార్ట్ అయింది. మనం చూస్తే అజిత్ సన్యాల్ పాత్రలో మాధవన్, అజిత్ దోవల్ రోల్ ప్లే చేశారు ఆయన. ఆయనతోని కొన్ని పలికించిన డైలాగులు, నేను రిటాలియేషన్కి సిద్ధంగా ఉన్నాను, దేశం ఒక మంచి ప్రధాని ఎప్పుడు చూడబోతుంది అని చెప్పి కూడా ఆయన, సరైన నాయకుడు ఎప్పుడు రాబోతున్నారు, అప్పుడు వచ్చినప్పుడే మనం అనుకుంది చేయగలమని ఆయన మాట్లాడే మాటలు కానీ చాలా ఎమోషనల్ డైలాగ్స్, ఆయనతోని పలికించే డైలాగ్స్. భారతే శత్రువులు, భారతదేశానికి శత్రువులు ఎక్కడో లేరు, ముందు మన దగ్గరే ఉన్నారు అన్నట్టుగా మాట్లాడడం, ఇలాంటి డైలాగ్స్ ఆ ఎమోషన్ పట్టుంచాయి. ఆ ఎమోషన్ క్యారీ ఫార్వర్డ్ చేయడం వల్లే దురందర్ ఆ స్థాయిలో బిగ్గెస్ట్ హిట్. అసలు ముందు చూస్తే మీరు పబ్లిసిటీ ఏం లేదు దురందర్ సినిమాకి, కేవలం మౌత్ టాక్ తోనే ఆ స్థాయిలో హిట్ అయింది. అది కలెక్షన్ల సంగతి తర్వాత కలెక్షన్లలో సునామీ సృష్టించింది. ఈరోజు బాహుబలి దగ్గర నుంచి దబాంగ్ దాకా అన్ని రికార్డులని జరిపేసేసింది. సో వీటన్నిటికంటే ముఖ్యం ఏంటంటే
ఆ మొత్తం ఇండియా అంతా ఆ సినిమాని ఎందుకు ఓన్ చేసుకుంది అంటే నిజాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేయడం. మన నోట్ల రద్దు చేసిన తర్వాత మోడీ ఏం చేశారు, దానివల్ల ఏం సాధ్యమైంది, ఎక్కడ ఉన్న డబ్బుల్ని ఏమన్నా ఇండియాకి తీసుకొచ్చారా, ఏమన్నా అవినీతిని అరికట్టారా, ఎన్ని విమర్శలు వచ్చినాయి. అసలు నోట్ల రద్దు ఎందుకు చేశారనేది కదా మనకు అర్థమైంది దురంధర్ సినిమా చూసిన తర్వాత. సో ఇలాంటి అంశాలే దురంధర్ని ఎక్కడో అప్లిఫ్ట్ లో నిలబెట్టాయి. ఇండియన్ సినిమా రూల్స్ ని పర్టికులర్ గా బాలీవుడ్ మాఫియాని బ్రేక్ చేసే ప్రయత్నం చేశాయి. అలాంటి పీక్ లోనే ఆయన దురంధర్ 2 కూడా జనం ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. 4 hours మూవీ, 4 hours కనీసం మధ్యలో మనం ఎప్పుడైనా స్నాక్స్ కన్నా లేస్తూ ఉంటాం బ్రేక్ ఇచ్చినప్పుడు, దానికి కూడా లేవకుండా ఆ 4 hours సినిమాని అలాగే మనం ఓన్ చేసుకునే ప్రయత్నం చేసాం, అలాగే చూస్తూ ఉన్నాము అంటే మనం ఇష్టపడ్డాం ఆ సినిమాని. ఇండియన్ ఆత్మ ఆ సినిమాలో కనిపించింది, అందుకే సిద్ధపడ్డాం మనం ఆ సినిమా చూడడానికి. అంతసేపు మాక్సిమం 1.5 hour 2 hours కూర్చుంటే మనకు బోర్ కూడదు. లేకపోతే ఒక రొమాంటిక్ సాంగ్స్ లేవు, లేకపోతే బ్లాక్ మెయిల్ డ్రామాస్ లేవు, ఉన్నట్టు జరిగిన ఇన్సిడెంట్స్ ని చరిత్రలో ఒకదాని వెంట ఒకటి పెట్టుకుంటూ పోయాడు అంతే ఆయన. వాటిని మాత్రమే మనం చూసాం, వాటిని మాత్రమే ఇలా జరిగిందని ఆశ్చర్యంతో చూసాం. సో అదే ఈ రోజు దురంధర్ 2 విజయానికి కూడా కారణమైంది. దురంధర్ 1 అనుకుంటే 2 ఇంకా రికార్డులు బ్రేక్ చేసే ప్రయత్నం చేస్తుంది ఈ రోజున. దానికి మెయిన్ ఇంకొకటి అంత హిట్ కావడానికి ఇంకోటి ఏంటంటే కరెక్ట్ గా క్యారెక్టరైజేషన్, ఎవరిని ఏ పాత్రకు ఎన్నుకోవాలో ఆ పాత్రను ఎన్నుకునే ప్రయత్నం చేశారు. నిజంగా ఆదిత్య ముందుగా ఎన్ని రోజులు కసరత్తు చేశారో నాకు తెలియదు కానీ కరెక్ట్ గా ఏదైతే రణ్వీర్ సింగ్ ని తీసుకొచ్చి ఆ పాత్రలో పెడతాం, హంజా అలీ పాత్రలో పెడతాం అనేది మనం ఆయన చూస్తే ఏమనుకుంటాం అంటే ఇతను నిజంగా పాకిస్తాన్ టెర్రరిస్ట్ అనుకుంటాం. అంత పర్ఫెక్ట్ గా యాప్ట్ అయ్యారు. ప్రతి ఒక్క క్యారెక్టర్ ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేసే ప్రయత్నం చేశారు. ఈవెన్ సాంగ్స్ ఎంత అద్భుతంగా, అసలు మరీ దురంధర్ 2లో మనం చూస్తే ఆర్ఆర్తోనే ఆ సినిమా సగం హిట్ అయింది. అంత అద్భుతంగా ఆర్ఆర్ కొట్టొచ్చు అనేది కూడా అర్థమైంది, చాలా మంది కళ్ళు తెరిపించింది ఆ సినిమా. సరే అది పక్కన పెడితే ఈరోజు ఈ దురంధర్ 2 గురించి నెట్ఫ్లిక్స్ పూర్తిగా క్రాష్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి చింతిస్తున్నాం అని చెప్పి నెట్ఫ్లిక్స్ కూడా దాన్ని మళ్ళా రీయాక్టివేట్ చేయడంలో బిజీ అయింది. ఇంకొకటి ఏం జరుగుతూ ఉందంటే చాలా జోక్స్ పేలుతూ ఉన్నాయి, చాలా మీమ్స్ తెర మీదకి వస్తూ ఉన్నాయి ఈరోజు పాకిస్తాన్ నుంచి. చాలా మంది మీరు చూసినట్టు చాలా మంది అమ్మాయిలు మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది సోషల్ మీడియాలో, అరే మన మీద నెగిటివ్ గా సినిమా తీసి మనలో ఇండియా నుంచి ఒక స్పై వచ్చి మనలో ఇన్ఫిల్ట్రేట్ అయిపోయి మన దగ్గర ఉన్న మొత్తం అందరినీ కూడా వేసేసేసి మన దగ్గర పనిచేసే వాళ్ళని, పాకిస్తాన్ కోసం పనిచేసే వాళ్ళని మొత్తాన్ని కూడా ఏరి పారేసి ఆ స్థాయిలో సక్సెస్ఫుల్ గా మళ్ళీ ఇండియాకి వెళ్తే అతను విలన్ కదా మన దేశానికి, అతని గురించి సినిమాని ఏంట్రా మీరు అలా చూస్తారు అని చెప్పేసి జోకులు బెళ్తా ఉన్నాయి. అంతేకాదు అసలు పాకిస్తాన్ డొల్లతనాన్ని ఈ రోజు ఈ సినిమా బయటపెట్టింది. అందుకే అసలు అక్కడ ప్రజలు కూడా తెలుసుకుంటా ఉన్నారు అనుకుంటున్నాను నేను. ఆ స్థాయిలో ఆ సినిమా కోసం సెర్చ్ చేస్తున్నారంటే, ఆ స్థాయిలో ఆ సినిమాని చూస్తున్నారంటే తమ దేశం మీద వ్యతిరేకంగా మన దేశానికి బాగుంది, మన దేశం గురించి చెప్పింది ఆ సినిమాని మనం చూసుకున్నాం అని చేసుకుంటున్నాం. మరి పాకిస్తాన్కి నెగిటివ్ గా ఉంది కదా అది, ఆ సినిమాని ఎందుకు చూడాలి పాకిస్తాన్ ప్రజలు? ఎందుకంటే ఆదిత్య చరిత్రలో జరిగిన సంఘటనల్ని యాజ్ టీజ్ గా చూపించే ప్రయత్నం చేశారు కాబట్టి. తరతరాలుగా చాలా మంది పాకిస్తాన్ ప్రజలు అక్కడ ప్రభుత్వాలతో అక్కడ నేతలతో మోసగింపబడుతున్నారు కాబట్టి ఈరోజు కనీసం 4,000 నోట్లోకి పోని పరిస్థితే 60% ప్రజలకు ఉంది అక్కడ. ఆ స్థాయికి దేశాన్ని ఉగ్రవాదం తీవ్రవాదం పేరుతో తీసుకెళ్లారు కాబట్టి అసలు నిజం ఏం జరిగిందని వాళ్ళు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే ఆ స్థాయిలో ఈరోజు చర్చనీయాంశం అవుతా ఉంది ఆ సినిమా. మీరు చూస్తే దురంధర్ 1 రిలీజ్ అయిన తర్వాత మొత్తం అక్కడ ఆర్మీ అంతా కూడా ఒక ఆపరేషన్ చేపట్టింది. లోకల్గా ఎవరన్నా కొంచెం గడ్డం పెంచుకుని కొంచెం డిఫరెంట్గా కనిపిస్తే అతను తీసుకొచ్చి పూర్తిగా ఎంక్వైరీ చేసిన తర్వాతే వదిలిపెట్టే ప్రయత్నం చేశారు. అంత వణుకు పుట్టించింది దురంధర్ సినిమా పాకిస్తాన్కు. ఈరోజు చూస్తే పాక్ మీడియా కూడా గగ్గోలు పెడతా ఉంది, ఇదంతా ఫేక్ ప్రచారం, అంతమంది ఎవరు డౌన్లోడ్ చేసుకోవట్లేదు, అంతమంది ఎవరు చూడట్లేదని. కానీ ఆ లెక్కలన్నీ కూడా బయటకు వస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. సో మొత్తానికైతే మాత్రం రిలీజ్ అయిన ఇన్ని రోజుల తర్వాత కూడా ఒక సినిమా పాకిస్తాన్లో ఈ స్థాయిలో చర్చనీయాంశం అవడం, ఈ స్థాయిలో హైలైట్ అవడం, అది ఎవరు కూడా మనం ఇంతకుముందు ఎప్పుడు కూడా ఊహించిన సందర్భం. అందుకే ఆదిత్య లాంటి డైరెక్టర్ నుంచి ఇంకా దేశ ప్రజలు ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి అప్పుడు ఆయన మీద. ఇంకా ఇలాంటి సినిమాలు ఎన్నో రావాలని వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.